పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ తండ్రులు ఎంత కష్టపడుతున్నారో, ఆ తల్లులు ఎంత కష్టపడుతున్నారో, ఆ నీళ్ల మధ్యలో ఎంతగా ఇబ్బందులకు గురవుతున్నారో, మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయో మీకు తెలియంది కాదు. ఇటు విజయవాడ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వాగులు పొంగి పొర్లడం, జనావాసాల్లోనికి ఆ నీరు రావడం, సడన్గా జరిగినటువంటి ఈ విపత్తు వల్ల తప్పించుకునే అవకాశం లేక ఆ ఇళ్లలోనే చిక్కుబడిపోయి ఎటూ పోలేక, తినటానికి తిండి లేక, ఉండటానికి సరైన నివాసాలు దొరక్క, ఆ నీళ్ల మధ్యలో ఎక్కువసేపు ఉండలేక, ఆహారం దొరక్క, పాలు దొరక్క, నీళ్లు దొరక్క చాలామంది పసిబిడ్డలు, పెద్దవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫౌండేషన్ ద్వారా కూడా ప్రస్తుతానికి ఒక 1000 జతల బట్టలు కొనడం జరిగింది. 1000 మందికి సరిపడా బట్టలు కొన్నాం చాలా హ్యూజ్ అమౌంట్తో. అంత మాత్రమే కాకుండా స్టీల్ పాత్రలు చాలామంది పాత్రలు కొట్టుకుపోయాట, వండుకోవడానికి కూడా చాలామందికి పాత్రలు లేవని తెలిసి స్టీల్ పాత్రలు కొనుగోలు చేయడం, కొంతమంది పిల్లలు మనకి స్టీల్ పాత్రలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాం. అంత మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి అందించాలని మేము ఆశపడుతున్నాం. నేను స్వచ్ఛ